హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కేజ్రీవాల్ గారి పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఎందుకు, దానికి గల కారణాలు ఏంటి? మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారి పరిస్థితి చూసుకుంటే ఆయన ఈ మధ్య కాలంలో అసలు రాలేరు బయటకి బెయిల్ పైన అని అంటున్నారు. మరి దీంట్లో నిజం ఎంత ఉంది? అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితుల పైన ఏ విధంగా సార్ అప్డేట్ ఏంటి? కేజ్రీవాల్ విషయం చాలా ట్రిక్కీ అంటాం కదా, ట్రిక్కీగా ఉంది. యాక్చువల్గా కేజ్రీవాల్కి ఏం కావాలి? ఆయన ఒకటి అందరూ కోరుకునేదే బెయిల్ కావాలి. అది సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు జైల్లో ఆయనేమి నాకు కాట్ ఇవ్వండి, నాకు ఏసీ ఇవ్వండి, నాకు దోమలు రాకుండా చూడండి, నాకు వేడి నీళ్ళు ఇవ్వండి, ఇవన్నీ ఏమి అడగట్ల. మన చంద్రబాబు ఇవన్నీ అడిగాడు. అవన్నీ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. అక్కడ సిఐడి కూడా దాని మీద ఏమి అబ్జెక్ట్ చేయలేదు. ఆయనకు వేడి నీళ్ళు ఇవ్వద్దని సిఐడి పిటిషన్ వేయలేదు, ఆయనకు మందులు ఇవ్వద్దని వేయలేదు, ఆయనకి ఇంటి నుంచి ఫుడ్కి అబ్జెక్ట్ చేయలేదు. ఇవన్నీ ఏవి కూడా సిఐడి కూడా, అంటే సిఐడి అంటే జగన్ ప్రభుత్వం, అభ్యంతరం చెప్పలేదు. అందువల్ల చంద్రబాబుకి ఎవరికి ఏ ఖైదీకి ఇవ్వనంత ఫెసిలిటీసు ఇచ్చారు. అయితే ఇక్కడ ఈయన చంద్రబాబు ఏమో మాజీ సీఎం, నిజానికి మాజీ సీఎం అయినా కూడా ఆయనకు అవన్నీ ఇచ్చారు. సో అది నిజానికి ఇవ్వడం అనేది మంచిదే. ఎందుకంటే ఒక మాజీ సీఎం స్థాయి 75 ఏళ్ళ వ్యక్తికి ఇవ్వాలి. ఆ కాంటెక్స్లో మనం మాట్లాడుకున్నాం కూడా. సీనియర్ సిటిజన్స్ చాలామంది కూడా జైళ్ళల్లో ఉంటారు. వాళ్ళకు కూడా కొంత మెరుగైన, ఎందుకంటే వాళ్ళు శిక్ష పడిన వాళ్ళు కాదు. చాలామందికి కామెంట్లు పెడుతుంటారు, అంటే వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కామెంట్ల రూపంలో. అదేంటంటే జైల్లో ఉండే వాళ్ళందరూ కరుడుగట్టి నేరస్తులు అంటుంటారు. అరే బాబు, జైల్లో 70% ఉన్నవాళ్ళు మోపబడిన వాళ్ళు తప్ప నేరస్తులు అని ప్రూవ్ అయిన వాళ్ళు కాదు. అంటే అండర్ ట్రయల్స్ ఉంటారు, రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు 70%. 5 లక్షల మంది మన దేశంలో జైళ్ళల్లో ఉంటే అందులో 4 లక్షల మంది రిమాండ్ ప్రిజనర్సే, కన్విక్టెడ్ ప్రిజనర్స్ కాదు. ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా కామెంట్లు పెడుతుంటారు చాలామంది. సో అలాగా జైళ్ళల్లో ఉన్న ఖైదీలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ సాయిబాబా ఉన్నాడు, 10 ఏళ్ళు జైల్లో పెట్టారు. 10 ఏళ్ళ తర్వాత ఆయన నిర్దోషం అని చెప్పారు. మరి ఈ 10 ఏళ్ళు ఆయన జైల్లో ఎందుకు నరకం అనిపించాలి? కనీసం ఆయనకి మినిమం సౌకర్యాలను కలిగించాలి కదా. కోర్టులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ అవేవి చేయట్లేదు. ఆయన ఒక నేరస్తుల్లాగా ట్రీట్ చేసి 10 ఏళ్ళ తర్వాత నువ్వు నేరం చేయలేదంటే, ఈ 10 ఏళ్ళు ఆయన పడిన బాధలు, ఆయన కష్టాలు, ఇవన్నీ ఆయన కుటుంబం పడిన కష్టాలు, ఇవన్నిటికీ ఎవడు సమాధానం చెప్తారు? ఈ కామెంట్లు పెట్టేవాడు చెప్తాడా? సో ఇది ఏమాత్రం తెలియకుండా ఒక కక్షతో విడిపోయి సమాజం, ఒక ద్వేషంతో మాట్లాడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. అలాగా చంద్రబాబుకి ఇవ్వడం తప్పు కాదు, కానీ అదే న్యాయ వ్యవస్థ ఒక సిట్టింగ్ సీఎం, ఆయన ఇప్పటికి కూడా సీఎంఏ, రిజైన్ చేయలేదు, ఆయన మీద ఏం ఆరోపణ? ఆయన పార్టీకి ఫండ్ కోసం ఒక కంపెనీకి, సౌత్ లాబీ అనే ఒక కాంగ్లోమరేట్ కంపెనీకి లేదా కొన్ని కంపెనీల సముదాయానికి ఆయన లబ్ధి చేకూర్చే విధంగా లెక్కర్ పాలసీని డిజైన్ చేశాడండి. అసలు ఎవడైనా పార్టీ ఫండ్ కోసం కంపెనీలకి మేలు చేయని పార్టీ ఎవడైనా ఉందా? ఏ పార్టీ అయినా ఉందా దేశంలో? ఇదే లిక్కర్ పాలసీలో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి ఇదే నీతులు చెప్తున్న బీజేపీకి 55 కోట్ల ఫండ్ ఇచ్చాడు. ఇలాంటి ఉంటుంది. అంటే కావాలని వేధింపుల కోసం ఈ కేసు పెట్టారనేది అందరికీ తెలుసు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా స్పందించింది, జర్మనీ స్పందించింది, యుఎన్ఓ స్పందించింది, అందరూ స్పందిస్తున్నారు, క్లియర్గా తెలుసు. సరే, మనం నిర్దోష సర్టిఫికేట్ ఇవ్వద్దు, ఎందుకంటే కేసు పెట్టారు కాబట్టి నిర్దోష అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు ఏం చెప్పిందంటే, ఒక కేసు పెట్టినంత మాత్రాన అతను అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఈజ్ ఇన్నోసెంట్ అని పరిగణించాలి అనేది కోర్టు చెప్తుంది. అంటే కోర్టు చెప్పినట్టుగా చూసుకున్నప్పుడు కేజ్రీవాల్ ఇన్నోసెంటే. అతన్ని ఎందుకు బంధించారంటే, అతను ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో బయట ఉంటే, లేదా పారిపోతాడేమో అనే కారణంతో బంధించారు తప్ప అతని హక్కులేవి రద్దయిపో. సో అతనికి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అతను చంద్రబాబు అడిగినవేవి అడగలే. చంద్రబాబుతో పోలిస్తే ఆయన కొంత యంగ్ కూడా అనుకోండి.
బట్ ఆయనకి చంద్రబాబుతో పోలిస్తే ఆయనకి ఆరోగ్య సమస్య సివియర్గా ఉంది. నిజానికి చంద్రబాబు ఫిట్ గై ఇప్పుడు చూస్తున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒకరోజు పోతే 4 రోజులు పడిపోతున్నాడు. కానీ చంద్రబాబు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు 75 ఏళ్ల వయసులో కూడా. కాబట్టి చంద్రబాబు ఫిట్ గై. కానీ కేజ్రీవాల్ 30 ఏళ్ళుగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నాడు. ఆయన ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటున్నాడు. ఆయన ఫ్లక్చువేషన్స్ ఉంటున్నాయి. సో ఈ క్రమంలో ఆయన ఏమడిగాడు, ఒకే ఒక సింపుల్ ఇది అడిగాడు, నేను మా రెగ్యులర్ డాక్టర్తో వారానికి 3 సార్లు వర్చువల్గా కన్సల్ట్ అవ్వడానికి పర్మిషన్ అడిగాడు, ఇవ్వండి అని అడిగాడు. ఇది ఏ రకమైన ఘోరమైన కోరిక కాదు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి రెగ్యులర్ డాక్టర్ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు రీడింగ్ చూస్తూ ఆయనతో డిస్కస్ చేస్తూ నేను జైల్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఎలాంటి ఫుడ్ తింటున్నాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కన్సల్ట్ చేయడానికి అడిగాడు 3 సార్లు వారంలో. సరే 3 సార్లు ఇవ్వద్దు, ఒకసారి వారానికి ఒకసారి కన్సల్ట్ అవ్వు, లేదా 15 డేస్కి ఒకసారి అవ్వు, ఏం కొంపలు మునిగిపోవు అని చెప్పు. అదేమీ లేకుండా కౌంటర్గా ఆయన మామిడి పళ్ళు తినేసి పెంచుకుంటున్నాడు. మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? జైల్లో అలో చేయకుండా ఆయనకి. జైల్లో అలో చేస్తేనే ఏదైనా ఫుడ్ వస్తుంది. ఆయనకు ఆల్రెడీ ఫుడ్ అలో చేశారు. మామిడి పళ్ళు అన్ని జైల్లో ఎక్కడి నుంచి ఆడేమైనా చెట్టు నుంచి కోసుకొని తింటున్నాడా? ఎవ్రీథింగ్ జైల్లో వాళ్ళు అలో చేస్తేనే ఆయనకి అందుతుంది. సో వాళ్ళు అలో చేయకపోతే మామిడి పళ్ళు ఎక్కడి నుంచి అందుతాయి? సో ఆయనకి అలో చేస్తే 3 మామిడి పళ్ళు తిన్నానని ఆయన మళ్ళీ కౌంటర్కి వేశాడు. అట్లాగే ఆయిల్ ఫుడ్ తినేస్తున్నాడు ఇంట్లో నుంచి అని. ఒకే ఒక రోజు, అది కూడా ఏదో ఫెస్టివల్ రోజు, ఒక 2 పూరీలు తిన్నాడు, ఇంత ఆలు కుర్మా తిన్నాడు. దీన్ని కూడా ఈడీ కోర్టులో వేసే ఆయన మామిడి పళ్ళు తినేసి కావాలని పెంచుకుంటున్నాడు, ఎందుకంటే బెయిల్ కోసం అని వాదిస్తుంది. ఆయన అడిగింది ఏంటి? మామిడి పళ్ళు తిని పెంచుకుంటే ఆయనకే కదా నష్టం, ఆరోగ్యం. ఆయన అడిగింది డాక్టర్ కన్సల్టెన్సీ. అది ఇవ్వడానికి కూడా ఏముంది? ఎందుకంటే జైలు అనేది ఇక్కడ కూడా మనం చూసాం. ఇప్పుడు మన రాజమండ్రి జైలు మీద తెలుగుదేశం వాళ్ళు ఎన్ని రకాలుగా విరుచుకుపడ్డారు ఆ జైలు అధికారుల మీద. ఎవరు బంధువు, ఎవరు మినిస్టర్లు, ఇవన్నీ బయటకు వచ్చాయి అప్పుడు. సో జైలుని నమ్మలేని పరిస్థితి అధికారులని, ఎందుకంటే అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు కాబట్టి అక్కడ ఏమన్నా జరగచ్చు. స్లో పాయిజన్ ఇచ్చి చంపుతున్నారు మనుషుల్ని, అక్కడ ఒక ఖైదీ ద్వారా ఇంకొక ఖైదీని చంపుతున్నారు. ఇదే తిహార్ జైల్లో టిల్లు అనే గ్యాంగ్స్టర్ నా మధ్య పట్టపగలు 4 ఖైదీలు వీళ్ళ సెక్యూరిటీ దగ్గర ఉన్న గన్స్ తీసుకొని కాల్చి చంపేశారు. మరి అట్లాంటప్పుడు ఈయనకి భయం ఉండదా? ఒక సీఎం మోడీకి థ్రెట్గా ఉన్నాడు, అందుకని ఎలక్షన్ ముందు ఇతన్ని అరెస్ట్ చేయడానికి కూడా కారణం. ఈ ఎలక్షన్లో మనం గెలవాలంటే ఇతను జైల్లో ఉండాలి, బయట జనంలోకి వెళ్ళి తిరిగితే మనకి ఇబ్బంది అవుతుందనే కదా మోడీ ఇతన్ని అర్జెంటుగా జైల్లో పెట్టించాడు ఎలక్షన్ ముందు. లేకపోతే ఈ కేసు ఏమన్నా కొంపలు మునిగిపోయే కేసా? ఎలక్షన్ తర్వాత అతన్ని జైలుకి పెడితే వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంటే క్లియర్గా కేజ్రీవాల్ని వేధిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కోర్టులు కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మాటే వింటున్నట్టుగా మనకు కనబడుతుంది. కింది కోర్టు ఎట్లాగో జనరల్గా కింది కోర్టులు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ స్పెషల్ కోర్టులు వాళ్ళ మాటే వింటుంటాయి. కనీసం హైకోర్టు కూడా ఇతనికి న్యాయం చేస్తున్నట్టు కనబడలేదు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు నిజంగానే నీకు ఈ ప్రాబ్లం ఉందా లేదనేది మేము తేలుస్తామని చెప్పి ఢిల్లీలో ఎయిమ్స్లో ఒక వైద్యుల కమిటీని నియమించింది. ఈయనకి ఏ స్థాయిలో ప్రాబ్లం ఉంది చెప్పమని. వాళ్ళు వెళ్ళి ఒకసారి పరిశీలిస్తారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో ఈ షుగర్ అనేది ఏ రోజుకి ఆ రోజు అటు ఇటుగా మారుతూ ఉంటుంది. సో అందుకనే ఆయన రెగ్యులర్ పర్యవేక్షణ కోసం డాక్టర్ని అడిగాడు. వీళ్ళు కోర్టు ఏం చెప్పింది? బృందాన్ని పంపిస్తామని. బృందాన్ని పంపించిన రోజు ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ లెవెల్స్ బాగానే ఉన్నాయనుకో, ఈయనకి బాగానే ఉన్నాయని రిపోర్ట్ ఇస్తుంది. 2 రోజుల తర్వాత ఆయన షుగర్ లెవెల్స్ పెరగచ్చు, ఫ్లక్చువేట్ అవ్వచ్చు. షుగర్ లెవెల్స్ ఫుడ్ మీదే ఆధారపడి ఉండదు. మన మానసిక పరిస్థితి, టెన్షన్ ఎక్కువ ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ పెరగచ్చు. సో షుగర్ లెవెల్స్ పెరగచ్చు, తగ్గచ్చు, ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఎలాగా తేలుతుంది? సో ఆయన అడిగిన ఒక సింపుల్ కోరికను ఇవ్వకుండా వేధించడానికి రోజుల తరబడి పోస్ట్పోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం క్లియర్గా తెలుస్తుంది.
అట్లాగే ఒక వైద్య విద్యార్థి ఈయనకి బెయిల్ ఇమ్మని పిటిషన్ వేశాడు కోర్టులో. అతన్ని చాలా గట్టిగా మందలించి కోర్టు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసి న్యాయ విద్యార్థి అతను 4వ సంవత్సరం లా స్టూడెంట్, అతనికి 75,000 ఫైన్ కూడా వేశారు. ఇది పబ్లిసిటీ లిటిగేషన్ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఏమనుకుంటున్నావు నువ్వు, నీ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అని కూడా కోర్టు అతన్ని సీరియస్గా మందలించింది ఈ విషయంలో. సో ఇది అంటే ప్రజలు గమనిస్తుంటారు, ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలే నిర్ణేతలు. సో ఈ ప్రజలు అందరూ కరప్ట్ అయిపోయినారని చెప్పలేము. ఇట్లాంటి విషయాల్ని ప్రజలు కూడా గమనిస్తుంటారనేది అర్థం చేసుకోవాలి. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.